ఈ సెన్సస్లో భాగంగా ముందుగా మనం గృహగణన లెక్కిస్తాము. ఈ గృహగణన లెక్కించేటప్పుడు ముందుగా మనం సెల్ఫ్ ఎన్యూమరేషన్ అంటే సొంతంగా మనం వివరాలు నమోదు చేసుకోవడం. దీనికోసం క్రోమ్ ఓపెన్ చేసి క్రోమ్లో se.census.gov.in అని ఓపెన్ చేయాలి. అలా కొట్టి ఎంటర్ చేసిన వెంటనే ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయినప్పుడు చూడండి, సెల్ఫ్ ఎన్యూమరేషన్ HLO లాగిన్ అంటే హౌస్ లిస్టింగ్ అండ్ ఆపరేషన్ అని చెప్పేసి ఓపెన్ అవుతుంది. దీంట్లో స్టేట్ ఆంధ్రప్రదేశ్ క్యాప్చా ఎంటర్ కొట్టేసి చేసిన తర్వాతకి ఇలాగా మనకి డిక్లరేషన్ అడుగుతుంది. అంతా చదువుకొని ఈ ఓకే కొట్టాలి సెల్ఫ్ డిక్లరేషన్కి. చూడండి స్టేట్, ఇందులో ఇంపార్టెంట్ నోటీస్, ప్లీజ్ ఎంటర్ ది నేమ్ ఆఫ్ ది హెడ్ ఆఫ్ ది హౌస్ హోల్డ్ కరెక్ట్లీ. అంటే ఎవరైతే నేమ్ ఆఫ్ ది హెడ్ అనుకుంటామో ఇంటికి వాళ్ళు కరెక్ట్గా ఎంటర్ చేయాలి, తర్వాత మార్చడానికి లేదనమాట. అందుకని హౌస్ హోల్డ్ నేమ్ ఎంటర్ చేయాలి. అది ఎవరు చెప్తారో వాళ్ళ ఇంట్లో వాళ్ళే ఎంటర్ చేసుకోవాలి. తర్వాతకి మొబైల్ నెంబర్ అండ్ ఓటీపీ, మొబైల్ నెంబర్ రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది, ఆ ఓటీపీ ఎంటర్ చేయాలి. వెరిఫై ఓటీపీ. చూడండి 6 స్టెప్స్ ఉన్నాయి మొత్తం దీంట్లో. ఫస్ట్ లొకేషన్, ఫస్ట్గా మనం లొకేషన్ స్టార్ట్ చేయాలి. ఈ లొకేషన్ అనేది స్టేటు, డిస్టిక్, కింద పిన్ కోడ్ అవి ఎంటర్ చేసి కింద ఇక్కడ విలేజ్ అంటే డోర్ నెంబరు, అడ్రస్ అంతా ఎంటర్ చేసి సెర్చ్ చేయాలి. ఈ విధంగా సెర్చ్ చేసిన తర్వాత కింద మనకి మ్యాప్స్ ఓపెన్ అవుతుంది. ఆ మ్యాప్స్ మనం ఓన్లీ 2 ఫింగర్స్తోనే మనం డ్రాగ్ చేసి మన స్టేటు, మన డిస్టిక్, మన మండలు, మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ, మండలి అయితే మండలు, అలాగే మన విలేజ్, అలాగే మన ఏరియా, మన లొకేషన్లోకి వెళ్ళి మన హౌస్ మీద ఆ లొకేషన్ని పెట్టాలన్నమాట. ఆ విధంగా మన లొకేషన్ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా కోఆర్డినేట్స్ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ ఉంది కదా, అది చూపిస్తుంది మనకి అడ్రస్. అలా పెట్టిన తర్వాతకి కరెక్ట్గా అనిపిస్తే మనం ఓకే కన్ఫర్మ్ లొకేషన్ అని లొకేషన్ పెట్టేసి చేయాలి. ఆ విధంగా మన కన్ఫర్మేషన్ లొకేషన్ వచ్చే వరకు కరెక్ట్గా మన హౌస్ చూపించే వరకు మ్యాప్లో మనం డ్రాగ్ చేస్తూ ఓన్లీ 2 ఫింగర్స్తో డ్రాగ్ చేస్తూ చూపించాలి. ఇలా చూపించిన విధంగా కరెక్ట్గా మన ఇంటి మనమే ఐడెంటిఫై చేసుకోగలం కాబట్టి కరెక్ట్గా మన ఇంటి దగ్గరికి వెళ్ళి లొకేషన్ పిన్ చేసేసుకొని టాప్ చేసుకోవాలి. ఈ విధంగా కన్ఫర్మ్ లొకేషన్ ఎస్ కొట్టిన తర్వాతకి సేవ్ అండ్ నెక్స్ట్ స్టెప్ ఓపెన్ అవుతుంది. దీంట్లో హౌస్ డీటెయిల్స్ అంటే మన హౌస్ ఎలా ఉంటుంది. సో మనం ప్రిడామినెంట్ మెటీరియల్ ఆఫ్ ఫ్లోర్ అంటే మన ఇంట్లో ఫ్లోర్ ఎలా ఉంది, కింద ఫ్లోర్ మనం నేలతో ఉందా, కంకరతో ఉందా, వుడ్ వేసి ఉందా, ఇటుకలతో వేసి ఉందా, స్టోన్తో వేసి ఉందా అని చెప్పేసి మన ఫ్లోరింగ్ ఎలా ఉంటే అలాగా. కొంతమంది స్టోన్ ఉంటుంది, కాంక్రీట్ చేసి ఉంటారు. అలాగా మన ఇంటి గురించి మనకు తెలుసు కాబట్టి మనం చేసుకోవచ్చు. సిమెంట్ కాంక్రీట్తో ఉంటే సిమెంట్తో వేసారని చెప్పేసి. నెక్స్ట్ వాల్, మన ఇల్లుకి 4 పక్కల గోడలు ఉంటాయి కదా, ఆ గోడలు ఎలా ఉన్నాయి, ప్లాస్టిక్తో ఉందా, వుడ్తో ఉందా, స్టోన్తో ఉందా, అలాగే కాంక్రీట్తో ఉందా అని చెప్పేసి అలా ఉంటే అట్లాగా. సో అది మనం ఎంటర్ చేయాలి. తర్వాత మన ఇల్లు పైకప్పు రూఫ్ ఎలా ఉంది, ఆ రూఫ్ అనేది కూడా మట్టి మీద లేకపోతే పెంకిలిళ్ళ, జేఏ షీట్స్ అంటే మెటలు, లేకపోతే హాస్పిటల్ షీట్స్ కాంక్రీట్తో ఉందా అని చెప్పేసి ఏదైతే అది కాంక్రీట్తో ఉంటే కాంక్రీట్. తర్వాత కండిషన్ ఆఫ్ దిస్ సెన్సస్ హౌస్, ఈ హౌస్ ఎలా ఉంది నివసించడానికి, గుడ్గా ఉందా, పర్లేదా, లేదా పడిపోయి ఉందా. సో ఎలా ఉంటే అలాగా, గుడ్ అయితే గుడ్ అని కొట్టేసిన తర్వాత నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ ఇంటి గురించి ఎంటర్ చేసాము. సో అంతా ఓకే అనిపిస్తే సేవ్ అండ్ నెక్స్ట్ 3వ స్టెప్. దీంట్లో ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ హౌస్ హోల్డ్లో ఉన్న సంబంధించిన సమాచారం అంటే ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు, ఆ పర్టికులర్ ఇంట్లో 3, 4, 5 వ్యక్తులు అయితే ఎంతమంది ఉంటే అంతమంది ఎంటర్ చేయాలి. దీంట్లో హెడ్ ఆఫ్ ది హౌస్ హోల్డ్ స్టార్టింగ్లో మనం ఇచ్చాం కదా, ఆ హౌస్ హోల్డ్ నేమ్ వచ్చింది దీంట్లో. నెక్స్ట్ వచ్చిన తర్వాతకి నేమ్ ఆఫ్ ది హెడ్ హౌస్ హోల్డ్ ఇన్ చూజన్ లాంగ్వేజ్, మనకి ఇంగ్లీష్ అనుకుంటే ఇంగ్లీష్లో పేరు చూపిస్తుంది, అది కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలి. సెక్స్ ఆఫ్ ది హెడ్ ఆఫ్ ది హౌస్ హోల్డ్ లేక ఎవరు, లేడీ అయితే లేడీ, మేల్ అయితే మేలు, అది ఎంటర్ చేయాలి. ఇఫ్ SC, ST ఆర్ అదర్, హౌస్ హోల్డ్ అనేవాళ్ళు ఎస్సీనా ఎస్టీగా, అదర్సా ఎస్సీ కమ్యూనిటీ ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ కమ్యూనిటీ పెట్టుకోవాలి. ఏ కమ్యూనిటీ ఆ కమ్యూనిటీ మనం ఎంటర్ చేయాలి. ఒకవేళ దీంట్లో SC, STకి తరపున వాళ్ళు చెప్పిన క్యాస్ట్ ప్రకారం చూసుకొని దీంట్లో లిస్ట్ అవుట్ చేసుకోవాలి. SC, ST వాళ్ళది ఇక్కడ లిస్ట్ అవుట్ కూడా ఇచ్చారు మనకి, PDF ఓపెన్ అవుతుంది. దీంట్లో మనం చూసుకోవచ్చు ఏ క్యాస్ట్ సంబంధించి అక్కడ ఉన్నారు ఏంటి అని చెప్పేసి. ఆ STది అలాగే ST అనమాట.
ఈ విధంగా ఉన్నాయి. ఆ క్యాస్ట్ కూడా మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఆ పీడిఎఫ్ ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. అలా కొట్టిన వెంటనే మనకి వేరే న్యూ ట్యాబ్లో ఓపెన్ అవుతుంది. అది చూసుకొని వాళ్ళు చెప్పిన ఏ లిస్ట్ అవుట్లో వస్తారో ఆ లిస్ట్ అవుట్ తీసుకొని మనం ఇక్కడ ఎంటర్ చేయాలి ఆ చెప్పిన కమ్యూనిటీ ప్రకారం. తర్వాత ఓనర్షిప్ స్టేటస్ ఆఫ్ దిస్ హౌస్. ఈ హౌస్ ఏ విధంగా ఉంది అంటే సొంత ఇల్లా, లేకపోతే రెంట్కుంటున్నాము, మాకు వేరే చోట ఉంది కానీ ఇక్కడ రెంట్కుంటున్నామా, లేదు మాకు రెంట్కే ఉంటున్నాం మాకు ఎక్కడా లేదా, లేకపోతే వేరే టైపా. సో ఓన్ అయితే ఓన్ పెట్టేయండి. ఒకవేళ వేరే చోట ఉండేది ఎక్కడ రెంట్కుంటున్నాం అంటే రెంట్కి పెట్టేయండి. లేదు మాకు ఎక్కడా లేదంటే 3 ఆప్షన్ పెట్టండి. సో ఈ విధంగా ఆలోచించుకొని మనం స్వయంగా మనం ఎట్లా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ డ్వెల్లింగ్ రూమ్స్, అంటే మనం నివసించడానికి ఎన్ని రూమ్స్ ఉన్నాయి ఇంట్లో, 2 రూములు ఉన్నాయా, 3 రూములు ఉన్నాయా, లేకపోతే ఒకటే రూమ్ ఉంది, ఒక కిచెన్ ఉంది, ఒక బాత్రూమ్ ఉందా. సో డ్వెల్లింగ్ అంటే నివసించే రూమ్స్ ఎన్ని ఉన్నాయి, లివబుల్ రూమ్స్ ఎన్ని ఉంటే అన్ని నెంబర్లో కొట్టచ్చు. నెంబర్ ఆఫ్ మ్యారీడ్ కపుల్స్, పెళ్ళైన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే దంపతులని, అంటే పేరు ఎంత అని, ఒక జంట ఉంటే ఒక జంట, అమ్మ నాన్న ఒక అబ్బాయి అయితే అట్లాగా, ఒక జంట ఉంటే జంటే కట్టాలి. నెంబర్స్ కాదు ఇక్కడ, జంట మాత్రమే. పైన ఆల్రెడీ మనం 3 ఉంటున్నామని ఇచ్చాం కదా, సో ఒక జంట ఇలా ఒకటి నెంబర్ ఇచ్చుకుంటాం. తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ ఎమ్యూనిటీస్, అంటే మనకి ఇంట్లో ఏమేమి సోర్స్ ఉన్నాయి ఎట్లాగని చెప్పేసి. మెయిన్ సోర్స్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్, మనం త్రాగే నీరు ఎక్కడి నుంచి వస్తుంది, ట్యాప్ వాటర్ నుంచి వస్తుందా, పబ్లిక్ ట్యాప్ వాటరా, ట్రీటెడ్ అయ్యి వస్తుందా, అన్ట్రీటెడ్ అయ్యి వస్తుందా, బావి నుంచి తీసుకుంటున్నావా, బోరింగ్ నుంచి తీసుకుంటున్నావా, లేకపోతే మనకి ఇక్కడ రివర్ నుంచి, చెరువుల నుంచి, ట్యాంకుల నుంచి తీసుకుంటున్నావా. మనకి డ్రింకింగ్ వాటర్ సోర్స్ ఎక్కడి నుంచి వస్తే అక్కడ నుంచి పెట్టుకోవచ్చు అన్నమాట దీంట్లో. ఒకవేళ ఆర్ఓ వాటర్ అని ఇక్కడ ట్యాప్ వాటర్ ఫ్రమ్ ట్రీటెడ్ వాటర్ సోర్స్ అయితే ట్రీటెడ్ సోర్స్ పెట్టుకోవచ్చు. అంటే మనకి మున్సిపాలిటీ వాళ్ళు ఏదంటే క్లోరిన్ వేసి అంతా ట్రీట్ చేసిస్తున్నారంటే ఓకే. లేదంటే ఏం లేదు మనం అదర్ సోర్స్ ఆర్ఓ ఫిల్టర్ నుంచి బయట నుంచి కొనుక్కొని తెచ్చుకుంటున్నామంటే అదర్ సోర్స్ పెట్టుకోవచ్చు. లేదా హ్యాండ్ పంప్ వాడుతున్నామంటే హ్యాండ్ పంపు. ప్యాకేజ్డ్ వాటర్, ప్యాకేజ్డ్ బాటిల్ వాటర్ అంటే మనం డైలీగా వాటర్ బాటిల్ కొనుక్కొని తెచ్చుకోం కదా ప్యాకేజ్ చేసింది, సో అది కాదు. సో ఇక్కడ మనం ఆలోచించుకొని మనకి సోర్స్ డ్రింకింగ్ వాటర్ సోర్స్ ఏదైతే ఉందో అది మాత్రం మనం ఎంటర్ చేసుకోవాలి ఇక్కడ. సో అవైలబిలిటీ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ సోర్స్, ఈ డ్రింకింగ్ వాటర్ సోర్స్ అనేది మనకి మన ఊర్లోని మనకు ఊరి దగ్గరలో ఉంటే విత్ ఇన్ ప్రెమిసెస్, లేదు దూరంగా కొంచెం నియర్ బై ఉంటే నియరే, అవే ఉంటే అవే పెట్టుకోవాలన్నమాట. మెయిన్ సోర్స్ ఆఫ్ లైటింగ్, మనకి లైటింగ్ ఎలా వస్తుంది, ఎలక్ట్రిసిటీ, కెరోసిన్, సోలార్ ఉంది. సో మ్యాక్సిమం అందరికీ ఎలక్ట్రిసిటీ దొరకడం వస్తుంది కాబట్టి ఎలక్ట్రిసిటీ ఎంటర్ చేసుకోవాలి. లైటింగ్ లేకపోతే నో లైటింగ్ అని పెట్టుకోవచ్చు ఇక్కడ ఉన్న ఆప్షన్స్ బట్టి. సో యాక్సెస్ టు లెట్రిన్, అసలు లెట్రిన్కి యాక్సెస్ ఉందా లేదా, ఎస్ నో. నో అయితేనేమో కింద బై డిఫాల్ట్ ఓపెనే, లేదంటే వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు కాబట్టి ఓపెన్. ఒకవేళ ఎస్ అయితే ఎక్స్క్లూసివ్లీ ఫర్ హౌస్ హోల్డ్ యూజ్, ఓన్లీ ఇంట్లో వాళ్ళు పోతారు కాబట్టి ఇంట్లో వాళ్ళు వాడుతున్నప్పుడు ఇంట్లో వాళ్ళది పెట్టుకోవాలి. సో ఎస్ షేర్డ్ అయితే షేర్డ్ బాత్రూమ్ పెట్టుకోవాలి, పబ్లిక్ అయితే పబ్లిక్ లెట్రిన్ పెట్టుకోవాలి. నెక్స్ట్ టైప్ ఆఫ్ లెట్రిన్, ఇది +4+ లెట్రిన్ కనెక్టెడ్ టు పైప్, అంటే ఎలా ఉంది లెట్రిన్ టైప్ ఎలా ఉందంటే పైప్డ్ సివరేజ్ సిస్టమ్, సివర్ సిస్టమా, సెప్టిక్ ట్యాంక్, అదర్ సిస్టమా. చాలామందికి ఇళ్ళల్లో సెప్టిక్ ట్యాంకే ఉంటుంది. ఈ పైప్డ్ సివర్ సిస్టమ్ అనేది సిటీల్లో ఎక్కడో చూస్తాం అనమాట. సో అది మళ్ళీ కింద చూడండి ట్విన్ పిట్ లెట్రిన్ కూడా ఉందన్నమాట. ట్విన్ పిట్ లెట్రిన్ అంటే 2 గుంతలు ఉంటాయన్నమాట, విత్ స్లాబ్, వెంటిలేటివ్ ఇంప్రూవ్డ్ పిట్, వితౌట్ స్లాబ్ అని ఉంది. ట్విన్ పిట్ ఉన్న వాళ్ళు ట్విన్ పిట్ సెలెక్ట్ చేసుకోవాలి. దాంట్లో మళ్ళీ విత్ స్లాబ్ ఉందా, వితౌట్ స్లాబ్ ఉందా, అది కూడా సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ టైప్ ఆఫ్ లెటర్లో మనకి ఏదైతే ఉందో ఆ విధంగా సేవ్ చేసుకోవాలి. మళ్ళీ కింద సింగిల్ పిట్ కూడా ఉంది. సింగిల్ పిట్ లెటర్ వల్ల సింగిల్ పిట్ చేసుకోవచ్చు ఆప్షన్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ వాచ్ దిస్ వీడియో. మనకున్న అవైలబిలిటీని బట్టి, మనకున్న దాన్ని బట్టి మనం ఇక్కడ చూజ్ చేసుకొని ఆప్షన్స్ కరెక్ట్గా పెట్టుకోవాలి. అంటే మనం సెల్ఫ్గా ఇస్తున్నాం కాబట్టి, సెల్ఫ్ డిక్లరేషన్ కాబట్టి మనకు ఉన్నది మన ఇంట్లో ఏముందో మనకు తెలుసు కాబట్టి మనం పెట్టుకోవాలి. ఈ విధంగా సర్వీస్ లెటర్ అనేది సర్వీస్ లెటర్ అని చెప్పేసి. ఈ సెల్ఫ్ ఇన్ఫర్మేషన్ అప్పుడు మనకి లాస్ట్లో ఒక ఐడి వస్తుందండి. ఆ ఐడిని మనం ఏం చేయాలంటే సేవ్ చేసి పెట్టుకుంటే మన ఇంటికి ఎవరైతే సర్వేకి వస్తారో అధికారులకి ఆ ఐడి ఇస్తే వాళ్ళు ఒకసారి వెరిఫికేషన్ రీచెక్ చేస్తారు. ఈ కరెక్ట్ అంతా, ఈ పెట్టిందంతా కరెక్ట్గా ఉందా లేదా అని రీచెక్ చేసుకొని అంతా ఓకే చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఓకే చేస్తారన్నమాట. వాళ్ళు ఓకే చేసినప్పుడు ఇదంతా మనకి లెక్కలోకి వస్తుంది.
తర్వాతకి వేస్ట్ వాటర్ అవుట్లెట్ కనెక్టెడ్. మనకి వేస్ట్ వాటర్ అంతా కూడా అంటే మన కిచెన్లో వాడుకున్న నీళ్ళు కానీ లేకపోతే ఈ అంతా కూడా నీళ్ళు ఎటుబడి పోతుంది. ఓపెన్ డ్రైనేజా క్లోజ్డ్ డ్రైనేజా? ఓపెన్ డ్రైనేజ్ అయితే ఓపెన్ డ్రైనేజ్, వేస్ట్ వాటర్ అంతా ఎటుపోతూ అటు. బాతింగ్ ఫెసిలిటీ అవైలబుల్ విత్ ఇన్ ది ప్రెమిసెస్. బాత్ చేయడానికి మనకి ఫెసిలిటీ ఎక్కడ ఉంది? ఇంట్లో ఉందా దూరంగా ఉందా? సో ఇంట్లోనే ఉంటే బాత్రూమ్ ఎన్క్లోజ్ వితౌట్ రూఫ్. బాత్రూమ్ అయితే బాత్రూమ్ అటండి, లేదా ఓపెన్గా అంటే ఓపెన్గా పెట్టేసేయచ్చు. అవైలబిలిటీ ఆఫ్ కిచెన్ అండ్ ఎల్పిజి పిఎన్జి కనెక్షన్. ఈ కుకింగ్కి మనకి కనెక్షన్ ఎలా ఉంది? కుకింగ్ ఇన్ కిచెన్లోనే మనకి సపరేట్గా వంటగది అంటే సపరేట్గా ఒక గది ఉంటే కిచెన్ ఉంటే కిచెన్ పెట్టండి. ఆ కిచెన్లో మనకి ఎల్పిజి ఉంటే ఎల్పిజి పెట్టండి, ఎల్పిజి లేదంటే లేదు. ఎల్పిజి అంటే మనకి గ్యాస్, పిఎన్జి అంటే పైపులు కనెక్టెడ్ గ్యాస్ అనమాట. సో ఒకవేళ లేదండి మాకు సపరేట్ కిచెన్ రూమ్ ఏం లేదు కిచెన్కి, ఇంట్లోనే ఒక పక్కన వండుకుంటున్నామంటే కుకింగ్ ఇన్సైడ్ హౌస్ బట్ నాట్ ఇన్ కిచెన్ ఏం లేదు, ఇంట్లోనే ఒక దగ్గర వండుకుంటున్నామంటే అలా పెట్టండి. దాంట్లో కూడా గ్యాస్తో వండుకుంటే గ్యాస్తోని, గ్యాస్ లేదంటే గ్యాస్ లేదని పెట్టచ్చు. ఇక్కడ మన ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు. కుకింగ్ ఓపెన్ అవుట్ సైడ్ హౌస్. కొంతమంది పెద్ద ఇళ్ళకి ఏం చేస్తారంటే ఇంట్లో వండుకోరు, బయటే ఒకటి పెట్టేసుకొని వండుకుంటారు అన్నమాట. సపరేట్గా ఒక గది వేసుకొని అట్లా బయట ఉంటే బయట పెట్టుకోవచ్చు. దాంట్లో కూడా గ్యాస్ ఉంటే గ్యాస్ లేదంటే గ్యాస్ లేదని పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా ఈ ఉన్న ఆప్షన్స్ జాగ్రత్తగా చదువుకొని మనకి ఏది సూటబుల్గా ఉందో మన ఇంట్లో ఏది ఉందో అది పెట్టుకోవచ్చు అన్నమాట. మెయిన్ ఫ్యూయల్ యూజ్డ్ ఫర్ కుకింగ్. మన వంటకి ఏం వాడతాము అంటే చెక్కలు వాడతామా, వంట చెక్క వాడతామా, లేకపోతే కిరోసిన్ వాడతామా, ఎల్పిజి వాడతామా? సో ఎల్పిజి ఉంటే ఎల్పిజి పెట్టుకోండి. తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టిన తర్వాత మనకి అసెట్స్ చూపిస్తుంది. అసెట్స్ అంటే మనకి ఇంట్లో ఏమేమి ఉన్నాయి? రేడియో, ట్రాన్సిస్టర్, ఈ రేడియోస్ ఉన్నాయా లేవా, స్మార్ట్ మొబైలు, ఎనీ అదర్ డివైజెస్ ఇలాగా. మనకి రేడియో ఉంటే ఉంది, ఎస్. నో అసలుకి రేడియో లేదు, మొబైల్ లేదు, ఏమీ లేకపోతే నో పెట్టుకోండి. ఒకవేళ మ్యాక్సిమం అందరికీ మొబైల్ ఉంటుంది, స్మార్ట్ మొబైల్ ఉంటుంది, మొబైల్ ఉంటుంది కాబట్టి ఎస్లో మొబైల్ కింద పెడతాము. టెలివిజన్, టీవీ ఉందా లేదా? టీవీ కూడా దూరదర్శన్, ఫ్రీ డిషా, అదర్ డిటిహెచ్, కేబుల్ కనెక్షన్, ఎనీ అదరా? లేదంటే నో పెట్టేయచ్చు. ఎస్ అంటే మనకి ఏ కనెక్షన్ ఉందో ఆ కనెక్షన్ పెట్టుకోవచ్చు అన్నమాట. యాక్సెస్ టు ఇంటర్నెట్. మనకి మొబైల్ ఫోన్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా దాంట్లో మనకి స్మార్ట్ ఫోన్ ఉన్నప్పుడు ఇంటర్నెట్ వాడతాము. సో ఇంటర్నెట్ యాక్సెస్ ఉన్నట్టే. ఒకవేళ చిన్న బేసిక్ మొబైల్ ఉంటే నో పెట్టుకోవచ్చు. లేదు స్మార్ట్ మొబైల్ ఉందంటే ఎస్, యాక్సెస్ టు ఇంటర్నెట్ ఉంది. ల్యాప్టాప్, కంప్యూటర్ ఉన్నా సరే మనం ఇంటర్నెట్ వాడతాము, యాక్సెస్ ఉందని చెప్పేసి పెట్టుకోవచ్చు ఎస్లో. ల్యాప్టాప్, కంప్యూటర్ ఉందా లేదా? ఉంటే ఎస్, లేదంటే నో. టెలిఫోన్ అండ్ మొబైల్ ఫోన్, స్మార్ట్ ఫోన్ ఎస్. టెలిఫోన్ కానీ స్మార్ట్ ఫోన్ కానీ బేసిక్ మొబైల్ ఏది ఉంది మనకి ల్యాండ్లైన్ ఉంటే ఎస్, లేదు మొబైల్ ఫోన్ ఉంటే మొబైల్ ఫోన్లో స్మార్ట్ ఫోన్ ఉందా, అదర్ బేసిక్ మొబైల్ ఉందా? సో స్మార్ట్ ఫోన్ అంటే స్మార్ట్ ఫోన్, బేసిక్ మొబైల్ అంటే బేసిక్ మొబైల్ పెట్టుకోవచ్చు. లేదా రెండు ఉంటే రెండు కూడా బోత్ అని పెట్టుకోవచ్చు. బైసైకిల్ అండ్ స్కూటర్, మోటార్ సైకిల్, మోపుడు. మనకి సైకిల్ ఉంటే సైకిల్, స్కూటర్ ఉన్నా, మోటార్ సైకిల్ ఉన్నా, లేకపోతే రెండు బైసైకిల్ ఉంది, స్కూటర్ ఉంటే రెండు పెట్టుకోవచ్చు. ఈ విధంగా. నెక్స్ట్ కార్, జీప్, వ్యాను. కారు కానీ జీప్ కానీ వ్యాన్ ఉంటే పెట్టుకోవచ్చు దీంట్లో. ఇంకోటి మెయిన్ సెరల్ కన్జ్యూమ్డ్ ఇన్ ది హౌస్ హోల్డ్. అంటే మనం ఏమి తింటాం ఎక్కువగా కన్జ్యూమ్ చేసేది? రైసా, వీటు, జోవార్, బాజ్రా, మైజ్, ఎనీ అదర్. మనం ఎక్కువ కన్జ్యూమ్ చేసేది ఇంట్లో ఎక్కువ రైసే. మన సైడ్ మొత్తం అందరూ రైసే చేస్తారు కాబట్టి సో రైస్ అని పెట్టుకుంటున్నాం. తర్వాత మొబైల్ నెంబర్ ఫర్ సెన్సస్ రిలేటెడ్ కమ్యూనికేషన్ కోసం మొబైల్ నెంబర్ స్టార్టింగ్ ఎంటర్ చేసాం కదా, అది నెంబర్ వస్తుంది. నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్. ఈ లాస్ట్ ఆప్షన్ వచ్చేసరికి ప్రివ్యూ. అంటే అసలు మనం ఏం కొట్టాం? ఫస్ట్ లొకేషన్ ఇచ్చాము, ఆ లొకేషన్ ఎగ్జాక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి చూసుకుంటాం. ఆ లొకేషను, అడ్రస్, పిన్ కోడ్. నెక్స్ట్ సెన్సస్ హౌస్ డీటెయిల్స్. మన ఇల్లు ఏ విధంగా ఉంది, మన ఫ్లోర్ ఏంది, గోడలు ఎలా ఉన్నాయి, పైన రూఫ్ ఎలా ఉందని ఇచ్చాము, కండిషన్ ఎలా ఉందని ఇచ్చారు ఇల్లు గురించి. తర్వాత ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ హౌస్ హోల్డ్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చాము, ఎంతమంది ఉంటున్నారు ఏందని చెప్పేసి హెడ్ ఆఫ్ ది హౌస్ హోల్డ్ ఇచ్చాము. తర్వాత మనకి ఎమ్యూనిటీస్ ఇచ్చేసాము, మనకు అవైలబుల్ ఉన్న ఎమ్యూనిటీస్ హౌస్ హోల్డ్కి. తర్వాత అసెస్ట్ గురించి కూడా ఇచ్చేసాము. ఇదంతా ఇచ్చిన తర్వాత ప్రివ్యూ ఒకసారి చెక్ చేసుకొని ఫైనల్ సబ్మిట్, సేవ్ యాజ్ డ్రాఫ్ట్, బ్యాక్ అండ్ కరెక్ట్. మనం ఏదైనా తప్పు కొట్టామంటే బ్యాక్ వెళ్ళి కరెక్ట్ చేసుకోవచ్చు. ఫైనల్ సబ్మిట్ కొట్టిన తర్వాత మళ్ళీ చేంజ్ చేసుకోవడానికి లేదనమాట, అవకాశం లేదు. అంతా ఓకే అయితే ఎస్, ఇలా ఎస్ కొట్టేసుకొని మనం ఫైనల్ సబ్మిట్ చేసుకోవచ్చు. ఇలా అయిపోయిన తర్వాత మనం చూడండి ఎన్యుమరేషన్ ఐడి, సెల్ఫ్ ఎన్యుమరేషన్ ఐడి అని చెప్పేసి ఒక నెంబర్ చూపిస్తుంది కదా, ఈ నెంబరు సేవ్ చేసుకొని మనకి ఎవరైతే అధికారులు ఇంటికి వస్తారో వాళ్ళకి ఇస్తే ఈ నెంబర్ ఎంటర్ చేసి వాళ్ళు ఫర్దర్గా ఒకసారి మన వెరిఫికేషన్ అంతా కూడా చెక్ చేసుకుంటారు. చెకప్ చేసి అంతా ఓకే అయితే వాళ్ళు ఫైనల్గా ఓకే చేస్తారన్నమాట. ఈ అవకాశం అనేది ఏప్రిల్ 16 నుంచి ఏప్రిల్ 30 వరకు ఇచ్చారు.
ఈ స్వీయ నమోదు కోసం దీన్ని మీరు అందరూ ఉపయోగించుకోవచ్చు. ఈ విధంగా ఈ వీడియో చూడండి, ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.